హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మసాలా బొరుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇంట్లోనే ఈజీగా మనకి రోడ్ సైడ్ దొరికేలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం ఒక గిన్నెలోకి బొరుగులు తీసుకున్నాను. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి టమోటా యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న సైజ్ టమోటాలు ఒక 2 తీసుకొని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేశాను. అలాగే ఆనియన్స్ ఒక 2 ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3 చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేశాను. అలాగే లైట్గా రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా చూసుకొని యాడ్ చేస్తున్నాను. అలాగే చాట్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. ఇదంతా యాడ్ చేసి ఒక 1/2 లెమన్ని ఇలా పైన పిండేసుకుందాం. ఇలా ఒక 1/2 లెమన్ని పైన పిండేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా మనము కలిపేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఇలా స్పూన్తో కలపడం కష్టమవుతుంది కాబట్టి చేత్తోనే ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. బయట దొరికే వాటిలాగానే ఉంటాయి. కొంతమంది ఇందులోకి మిక్చరు అలాగే వేయించిన పల్లీలు కూడా యాడ్ చేస్తారు. మీకు ఇష్టమైతే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇన్స్టెంట్గా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మసాలా బొరుగులు రెడీ అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్గా చిన్నపిల్లలకి చేసిస్తే ఇష్టంగా తినేస్తారు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా. అదీ కాక ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కదా, ఈ టైంలో ఇలా మసాలా బొరుగులు కారంగా చేసుకుంటే ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.